అసలు భార్య భర్తలేనానే? ఏ రోజు కూడా గొడవ పడంగా చూడలేదు. అసలు నాకేదో డౌట్ వస్తుంది, మీరు భార్య భర్తలేనా? మేము ఎప్పటికప్పుడు దోషాలు నివారించుకుంటామే. ఎందుకైనా మంచిదే, ఫస్ట్ మనల్ని కలిపిన సోదమ్మ దగ్గరికి వెళ్తా నేను. వద్దు మామ, మనకి పెళ్లి ముహూర్తాలు పెట్టిన బాబా దగ్గరికి వెళ్దాం. నేను సోదమ్మ దగ్గర పోతా. నేను బాబా దగ్గరకే పోతా. ఎరా ఈ రోజు కలెక్షన్ ఎంత వచ్చింది మనది? ఈ రోజు ఏం రాలేదు నాన్న. రాలేదా? ఏమే నీకెంత వచ్చింది కలెక్షన్? అసలు గిరాకీ రాలేదండి ఈ రోజు. అరే ఏంట్రా ఇది? రోజు రోజుకు మన బడ్జెట్ కలెక్షన్ మొత్తం తగ్గిపోతుంది. అయితే అర్జెంట్ గా మనం ఒక మంచి చిలక జ్యోతిషం దగ్గర చూపెట్టుకోవాలి. లేదండి, మా ఊర్లో సోదమ్మ చాలా బాగా చెప్తుంది, అక్కడికి వెళ్దాం. రే వాళ్ళు కాదురా, మీ జాతకాలు మేం చెప్తాం. కొడక మీ పైసల కోసం అందుకే చెప్తున్నా అందరికి, మీ తలరాతో నమ్మురి, జాతకాలను కాదు. నడు సోది చెప్తానమ్మ, సోది చెప్తా. ఉన్నది చెప్తా, లేనిది చెప్తా, జరిగినది చెప్తా, జరగపోయేది చెప్తా. నువ్వు చెప్పని అవసరంలే, నీ మొహం చూస్తేనే అది తెలుస్తుంది. ఈ బిందెమ్మ స్కిట్ గురించి ఆ బిందె మ్యామ్ చెప్తుంది, విందాం. ఎలా ఉంది మ్యామ్? టిల్లు ఇట్లా వచ్చి హగ్గి చేసేయడానా? స్కిట్ ఇస్ అమేజింగ్ వెంకీ, యాజ్ యూజువల్. నీకు సపరేట్ గా చెప్పని అవసరంలే, ఎంజాయ్డ్ ఇస్తారు. బిందు మ్యామ్ గురించి నవదీపన, అదే ఈ బిందె స్కిట్ గురించి నవదీపన మీరేమంటారు? ఎక్స్ట్రాడినరీ ఉంది, టూ గుడ్. మాస్టర్ టీమ్ వెంకీ ఎలా చేశారు? యాజ్ యూజువల్ మంచి స్క్రిప్ట్ బాగా రాసుకుంటావు. అండ్ మీ టీంలో మీ కపుల్స్ మెయిన్, మీ కంటెస్టెంట్ నీకు చాలా బలం. మీ టీంలో అందరూ సూపర్గా చేస్తారు. ఆల్ ది బెస్ట్. బాగుంది, సూపర్గా ఉంది. గాడ్జియస్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి గారు ఎలా అనిపించింది? ఏదో ఉంది చేతులు 3Dలో ఈసారి ఏదో 3Dలోనే కనిపిస్తాం, పర్లేదు. సిగ్గుండాలి. సాయి ధర్మ తేజ్ గారి మీద 100 కోట్లు పెడుతున్నప్పుడు అమర్దీప్ మీద ఎంతో కొంత పెట్టకపోరా? ఎక్కడో ఒక చోట తగలకపోతా ఏదో ఒక రాయి. నాకు ఆఫీస్ లో డెవిల్ అని పేరు. నేను డెవిల్ సర్వెంట్ మేడం. ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. చాలా బాగా చేశారు, కానీ అంత కొట్టుకోవడం ఏంటి బాబు? మేము ఈ స్కిట్ సినిమా చేయాలంటే 100 రోజులు పట్టుండేది మాకు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో కలిపి ఇంకొక 100 కోట్ల బడ్జెట్ కూడా అయి ఉండేది. నాకు నిజంగా సోదమ్మ ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. వెరీ యంగ్, 3rd గ్రేడ్లోనో 4th గ్రేడ్లోనో పర్ఫార్మెన్స్ స్కూల్లో చేయాల్సి వచ్చినప్పుడు మై ఫస్ట్ అటెంప్ట్ వాజ్ సోదమ్మ. దట్స్ ద ఓన్లీ అటెంప్ట్ ఐ డిడ్ యాజ్ అ యాక్టర్ ఆన్ ఎ స్టేజ్. అంతకు మించి ఏం చేయలేదు. జాతకాలని నమ్మద్దు, నమ్మాలి అనే స్టేట్మెంట్ నేను ఇవ్వను, కానీ ఎంత జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తే దానికి మాత్రం డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. వీఆర్ వన్ ఆఫ్ దమ్. యాజ్ ఎ ప్రైమ్ షో నేను మా హస్బెండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటికీ వీ డోంట్ హ్యావ్ ఎ ఫిలిం బ్యాక్గ్రౌండ్. కాకపోతే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ప్యాషన్, బికాస్ ఆఫ్ అవర్ బిలీఫ్ ఇన్ ద ఆర్ట్ వీఆర్ హియర్. సో ఈరోజు ఎస్వైజీ లాంటి అంత పెద్ద మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోతో సినిమా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము కళ మీద, సినిమా మీద ఉన్న నమ్మకంతో. మీ అందరిలో అది కనబడుతుంది నాకు. యూ గైజ్ రియలీ డెడ్ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? సోది చెబుతానమ్మ సోది. ఓకే, మిగిలిన సభ్యులందరూ వెళ్ళొచ్చు. వెంకయ్యనా ఒక నిమిషం ఆగు. నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నీకు ఎందుకు సాంగ్ 20 seconds 10 seconds చేస్తారు ఏంటి నాకు అర్థం కాదు. ఏమన్నా పండు ఇక్కడ నవ్వుతుంది, పండుని కనుక్కో. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నాను. హలో, నిన్ను కాదు పండుతో. అదే 20 seconds. ఆ 20 సెకండ్లని ఎలా చేయాలో నేను చూపిస్తాను. నా మాట నమ్ము, 10 తీసుకోకు. ట్రై చేద్దాం మేడం చూడండి, 10 సెకండ్లు ఆపేస్తారు. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా, వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా.
ఆయన ప్రతి సెకండ్ కాదు 10 ఎపిసోడ్ అయినా ఇలా ఆడుతూనే ఉంటారు. టెస్ట్ చేద్దాం ప్రాబ్లం నీలో ఉందా నాలో ఉందా అని. వస్తావా వస్తావా వస్తా వస్తా వస్తావా 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 మామిడి తోటకు వస్తావా నాశనం అయిపోతారా మిమ్మల్ని రా. నాకు పాటేరు మేడం, నేను పోతా. అదేమో వస్తా అంటుంది, నేను మాత్రం పోతా. వెంకన్న పైకి రావాలి. దీన్ని బట్టి ప్రాబ్లం అమ్మాయిలో లేదు, నీలోనే ఉంది. నాలోనా? ఓకే ఓకే దెన్ ఇప్పుడు నాకు అమర్ అండ్ వెంకీ సాంగ్ కావాలి. కమ్ ఆన్ అమర్. జల జల జలపాతం సల 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 ఏరు నేను సల సల నువ్వు తాకి చలి 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 గాలి చిరు చిరు గాలి చలి చరలు వల్లితే నన్ను ఎగసి తిరుగానవుతా. మన జంట వైపు జాబిలమ్మతో నేనైతే ఇలా నవ్వి సంవత్సరం దాటింది అనుకుంటా. ఇంకెప్పుడు నేను పండుతో డాన్స్ చేయను, నువ్వు ఉన్నప్పుడు చేయను అసలే. అమ్మా నా పండు సేర్. మీరు అబ్బాయిగా ఉన్నప్పుడు ఆడియో డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు 10 సెకండ్స్ కూడా సాంగ్ పెట్టలేదు. ఒకే ఒక చున్నీ వేసుకున్నారు, ఇంతసేపు సాంగ్ పెడుతున్నారు చూడండి. ఎంతకి తెగించారా? ఇప్పుడు అర్థమైంది నా బెండకి ఎందుకు సొట్టపడ్డు. ఓకే అమర్ అండ్ వెంకీ అమేజింగ్, యు గైస్ డిడ్ వెరీ వెల్. నెక్స్ట్ టైం యూ విల్ బికమ్ హనుమాన్ స్లేవ్. థ్యాంక్ యూ మేడం, అది కూడా ఓకే మేడం నాకు. థ్యాంక్ యూ. టు బి కంటిన్యూడ్ అనే సిరీస్ లో ఇది 2వ ఎపిసోడ్ అమ్మా. అసలు ఈ ఎపిసోడ్ లో ఏముంటుందో మనం చూడాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యోధా అండ్ చందు ఆన్ స్టేజ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు వల్ల పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే ఎంతో కష్టం అనుకుంటారు. నేను ఎంత సింపుల్ గా చేశాను. 2 బిడ్డలు నాకే తెలియదన్నా. యాండి మనం పెళ్లిళ్ళు చేయలేదు, వాళ్ళే చేసుకున్నారు. ఓ దట్టా. ఎంత బాగేస్తుందో ముగ్గు. కోలమ్మ గళ్ళ కోకి కాకెట్టు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. అత్త నల్ల చీర కనకాంబరాల పూలు పువ్వులు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నీ కళ్ళకి ఎప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తాయి. చేతపడి చేస్తాను. ఓ నిమ్మకాయ పచ్చిమిరకాయ చుక్క పక్కన చుక్క పెట్టు చూడు వెనక చుక్క పచ్చన చుక్క. చుక్క పక్కన చుక్క, చుక్క పక్కన చుక్క, చుక్క పక్కన చుక్క. ముగ్గేయి ఎయ్యవే అత్త. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? ఏంటత్త ఆలోచిస్తున్నావు? ఈ చుక్క ఇటు పెట్టినా ఆ చుక్క అటు పెట్టినా మధ్యలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. అదే వదినా, మెలికలు కలపాలి. నువ్వు తిప్పుతావే ఇలా 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 అని, ఆ మెలికలు ఎట్టనే ఇలా ఇలా ఇలా. కర్మరా బాబు, మీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే నాకు తలనొప్పి వస్తుంది. అమ్మో నా వల్ల అయితే అసలు. ఇగో ఈ ముగ్గులేవో మీరే వేసుకోండి. చిచ్చి ఇప్పటికిప్పుడు టీ తీసుకొచ్చి ఇస్తే బాబు ఎవడన్నా. యోధా ఒక్క నిమిషం, ఇదిగో నా చేతి రుచికరమైన కాఫీ చేసుకొచ్చా, తాగి టేస్ట్ ఎలా ఉంది చెప్పే. షుగర్ వేసినవా? వేసినా. టీ పొడి వేసినవా? వేసినా. పాలు వేసినవా? వేసినా. అయితే అందులో దూకి సావు. ఏడ్సావులే విరిచొచ్చినాడా. నా ముందే మా బావని కొడతావా? ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో నీ ఎంట్రీ ఎట్లున్నదిరా హీరో? ఫిలిం పేరు కప్పు పట్టుకుంటాడంటే ఈ కప్పు పట్టుకొని తిరుగుతున్నాడు ఏందిరా వీడు? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? ఏ పెనివిటి పెనివిటి నా కళ్ళ ముందే నా కొడుకు పాడైతుండు గాని వాడిని తీసుకొని వెళ్ళి మంచిగా
మొగోడంటే ఎట్టుండాలి జరంత నేర్పి రాదే. అరే మహేష్ ఇలా రారా. ఉత్తమ భర్త ఎలా ఉండాలంటే ముందు ఈ టవల్ భుజం మీద వేసుకో, వేసుకున్నాక నేను నేర్పిస్తా దారా. చిన్నత్తయ్య ఎట్లాగైనా సరే దానికి మనం పని నేర్పాలి. ఇప్పుడు ఏం చేపిద్దామంటే ఇగో ఇక్కడున్న ఫ్లోర్ అంతా ఊడ్చిద్దేద్దాం. ఓకేనా? పోయి చీపులు తీసుకురాబు. మనోరాలా అమ్మమ్మ చెప్పండి. ఈ చీపు పెట్టుకొని ఇల్లు ఉడియమ్మ. నేనా? నువ్వే. యోదా పెళ్ళైన కొత్తలు నీ సుత్తిమెత్తని చేతులతో ఇల్లు ఉడుస్తావా? దానికి నేనున్నాను కదా యోదా, నాకు ఇవ్వు. చెయ్యలు చూపి. ఎంత ఎర్రగా కందిపోయాయేంటి యోదా నీ చేతులు. ఉండు నేను ఉడుస్తా దీన్ని. ఎలా ఊడవాలి? అరే మహేష్ నాన్న పాయింట్ నెంబర్ 1, చీపురు అట్లా పట్టుకోవద్దురా. చీపురు ఈ కొన ఉంటది కదా, దాన్ని ఇట్లా పట్టుకొని కింద ఇట్లా గుద్దాలి. గుద్దితే పుల్లలు రాలవన్నమాట. ఓకే. ఆ తర్వాత ఈ చాడుకట్టు ఇట్లా పట్టుకొని తక్క జిమ్మి తక్క జైన్ తక్క జిమ్మి తక్క జైన్ తక్క జిమ్మి తక్క జైన్. ఏం చేస్తున్నావురా? ఇల్లు ఉడుస్తున్నాను మాకు అనిపించలేదా? నేను ఈ రోజు చేద్దాం అనుకున్నా. పక్కన ప్రొడ్యూసర్ నేను ఈ రోజు చేద్దాం అనుకున్నా. నువ్వేంట్రా ఉస్తాను ఉడుతున్నావు? ఉత్తమ భర్త కాదు వీడు, ఉత్తుత్తి భర్త అయిపోతాడు ఇట్లా చేస్తే. మళ్ళీ నా కళ్ళ ముందే మా బావని కొడతావా? ఎంత ధైర్యమే నీకో? వచ్చేసావా? కొత్త ప్రొడ్యూసర్ కి తెలియదు నువ్వు ఇట్లా. దీనికి మా అమ్మ పోలికలు వచ్చినాయి, అందుకే ఇది నన్ను ఎంత కొట్టినా దీన్ని ఏమనట్లేదు. మీరు మనసులో పెట్టుకోకండి. పోయే అవతలకి. వాడిని తీసుకెళ్ళి మొగోడు ఎట్లుండాలో జరంతా నేర్పరాదయ్యా. మహేష్ ఉత్తమ భర్త ఎలా ఉండాలో నేర్పిస్తారా? ప్రపంచంలో గిన్నెలే మొదటి స్థానంలో ఉంటాయి దేనికైనా. అర్థమైందా? ఈసారి ఆ బుట్టడి గిన్నెలు దాంతో గడిగియాలి. ఓకేనా? అట్లా చేస్తే ఇగో ఈ కుప్ప తీయించి నీకు స్ట్రైటింగ్ పెట్టిస్తా. అలాగే కొల్ల. అమ్మమ్మ చెప్పు. అక్కడ అంట్లు అన్నవి తోమేసి శుభ్రం చేసి అన్నా. ఏం చెప్పి తెచ్చినావు? జరుగు. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ డూయింగ్ హియర్? యాక్చువల్లీ గిన్నెలు రుద్దమన్నారు కదా, లైన్ బై లైన్ రుద్దుదామని. అంటే ఇట్లా లైన్ పెట్టుకొని ఒక్కొక్కటి రుద్దుకుంటూ పోతావా? లేదా పైప్ పెట్టి అంటే పోతుంది. ఇట్లా వారా కొంచెం, అంత దూరం రాలేదు. చిన్న గుట్టవా ఇట్లా పెట్టి గిన్నెలు తోమితే నువ్వు తినే తిండికి గిన్నెలు ఎక్కడ దాపోవాలరా? పిల్లకి అంట్లు తోమటం కూడా నేర్పిలేదా రా? నా కళ్ళ ముందు మా నాన్న కొడతావా? మా అమ్మ పోతూ దాని రూపం నా చిన్న బిడ్డకి ఇచ్చిందన్న, నన్ను బతికిచ్చింది. ఇప్పుడు నేను గిన్నెలు రుద్దాలి అంతేనా? అవును. ఓకే రుద్దుతా. యోదా పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఇంత సుత్తమెత్తని చేతులు గిన్నెలు తోస్తావమ్మా? నేనున్నాను కదా ఏదో, నేను తోముతా. 5వ ఎపిసోడ్లో నువ్వు ఎట్లొచ్చినావురా? పట్టు పంచ కట్టుకొని తీసుకొచ్చినా నిన్ను. ఏరా జరుగురా, నువ్వు చాలా అడ్డుకున్నావు నాకు. ప్రొడ్యూసర్ ముందు అంట్లు తోముతావా నానా? పెళ్ళం కోసం తప్పదమ్మా. సరే అయితే ఇక నువ్వు ఎట్లా నేను చెప్పినా నువ్వు చేసే పని చేస్తున్నావు. ఇక చూడు. అరే మహేష్, గిన్నెలు అలా తోమకూడదురా. ఎలా తోమాలో ఇగో ఈ పీసు తీసుకో, నేను చెప్తా. ఈ పీసు తీసుకొని మంచి కూర్చోవాలి.
కూర్చొని ఇంత సబ్బు తీసుకొని ఈ గిన్నె ఆ ఆ అంటే అంట్లు, ఓ అంటే ఒంట్లు, వచ్చారు ఇద్దరు ఒంట్లు గాళ్ళు, తోముతారు గిన్నెలు, తోమురా బట్ట భాషగా. నా పరువు మొత్తం నడు, నడు, నడు. ఏం జరుగుతుందో ఈ కొంపలో? అంట్లు దోమటం ఏంటి? జరగవే. నాకన్నా ముందే మళ్ళీ మా బావని కొడతా. బుద్ధుందానే? నా కొడుకుని బొంగరాలా నీ చుట్టూ తిప్పించుకుంటావా? దొంగ ముఖం దానా. బిందు అక్క, మా అక్క ఇల్లు ఉడవలేదని చెయ్యి నరికేసింది అక్క. నేను నీ అక్కని రాచిరంపన పెట్టినా. కేసా పెడదాంపా. అయిందా? బాగైందా? వద్దు వద్దు, కేసులు వద్దు, ఏమొద్దు. ఇగో నీకేదో అర్జెంట్ పని ఉన్నట్టుంది కదా, పో బయటికి పో. ఒరేయ్, నీ పెళ్ళంతో నేను రేపటి ప్రోగ్రాం గురించి మాట్లాడాలన్నమాట. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏవండి, ఇవాళ నా కడుపు ఫుల్గా నిండిందండి, పదండి పోదాం. చూసావా ఎలా చేశాను? దున్నపోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నా. కొట్టానంటే దవడ పగిలిపోయింది. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నావా? చెయ్యి నరికి చేతిలో పెడతాను. మామయ్య గారి లాగా నన్ను చీకటి గొడ్లో పెడిద్దాం అనుకుంటున్నావా? ఆయన్ని పనుడు చేసేస్తావా? నన్ను కూడా పని మనిషి చేయాలని చూస్తున్నావా? కస్ 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 కస అని నరికి పడదొబ్బుతా. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఎందుకే? పూరి అమ్మమ్మ, పూరి. తెలుసా కలలే కలలై మిగిలే. అత్త చేతిలో దిండెందుకు? నా రాజా ఊరెళ్ళాడమ్మా. నా రాజా లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే ఈ దిండే నా రాజా అని మురిసిపోతున్నాను. ఇదిగో, మీ అత్త మాట నువ్వు ఎప్పుడైనా విన్నావా? దాని మాట వినేటట్టే ఉందా? అది చూడట్లుందో, ముఖం ఇట్ట పెట్టవే. చిచ్చి చిచ్చి. అంత సీన్ లేదు. ఆమె మాట నువ్వు వింటే నీ మాట నేను వింటా. నువ్వు వినవు కదా, నేను కూడా వినను. బిందు మాధవి, ఏమనుకుంటున్నారు ఇక్కడ? చంద్రిక ఇంటి పెత్తనం నాది. నన్ను బెదిరించే హక్కు దీనికి లేదు, ఎవరికి లేదు. ఈ రోజు నా కొడుకుని ఇట్లా తిప్పుకుంది కదా, సాయంత్రం దాని కుటుంబం మొత్తం పరువుని తీయబోతున్నా. ఎట్లనో చూడుని, తగ్గేదేలే. చూస్తాలే. అంతేగా? ఏయ్, కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్. ఈ స్కిట్ లో ఉత్తమ భర్తల గురించి మరి మన చైతన్య రెడ్డి గారు ఏం చెప్తారో సరే విందాం. ఫస్ట్ ఉత్తమ భర్తకి ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఒక 4 చెప్తారా? మేడం మీరే చెప్పండి, మీరు ఏం చెప్తారు, నేను ఫాలో అయిపోతాను. ఎనీ వైఫ్ హస్బెండ్ దగ్గర నుంచి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ట్రూత్. అక్కడే మావిడి ఫెయిల్. మీరు ట్రూత్ అంటే నాకు అది డేరే. మేడం ఈ స్కిట్ ఎలా అనిపించింది? నాకు 80s లో సినిమాలు చూసినట్టు అనిపించింది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బిందు మ్యామ్ ఎలా అనిపించింది ఉత్తమ భర్తలు? చందు, అసలు ఈరోజు నీ స్కెట్ ఎనర్జీ పంచెస్ అన్ని ఇన్ని ఎపిసోడ్స్ లో లాంగెస్ట్ సిరీస్ చేస్తుంది మీరే. ఐ థింక్ దిస్ ఇస్ అమేజింగ్. అదే బిగ్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ మేడం. మీ సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంది మీ టీంకి, అది కనిపిస్తుంది మీరు చేసినప్పుడల్లా. అండ్ ఎవ్రీ వన్స్ గెటింగ్ బెటర్. అండ్ ఇది కూడా చాలా బాగుంది స్కిట్. మాస్టర్ టీమ్ చందు అండ్ యోధా ఎలా చేశారు? హాయ్ చందు గారు, సూపర్, బాగా చేశారు. మీకున్న పరిధిలో బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. నైస్, ఫుల్ ఫన్. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? ఈ స్కిట్ లో స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఉత్తమ భర్త మలేష్. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి రండి మ్యామ్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మమ్మల్ని భరించినందుకు, మీరు ఎంటర్టైన్ అయినందుకు. ఐ థింక్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. రోజు నన్ను చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను ఈ రోజు ఎంత రిలాక్సింగ్ గా ఉన్నానో. చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎక్కడెక్కడికో వెకేషన్స్ కి వెళ్ళినా దొరకనంత స్ట్రెస్ రిలీఫ్ నాకు ఈ రోజు ఈవెంట్ లో కనిపించింది. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసింగ్ అంటే అంత ఈజీ కాదు. మీరు ఇండస్ట్రీలో ఎల్లకాలం ఉండాలి. సో ఎన్ని సినిమాలు తీస్తారో అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అందుకొని అండ్ మీ లైఫ్లో మంచి కాసుల వర్షాలు కురిపించి 10 మంది మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు వచ్చే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆల్ ది బెస్ట్. జడ్జెస్, డాలర్ బిగ్ బాస్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే టిలు. జడ్జెస్, సూపర్ స్కిట్ ఆఫ్ ద డే ఎవరు? స్కిట్ ఆఫ్ ద డే భాస్కర్ అండ్ క్యానీ. బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే కి అంబికా దర్బార్ బర్తి నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఇదండి ఈ రోజు మన మాస్ జాతర. కో ప్రెసెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్ 5 స్టార్, పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా, దుర్గా నెయ్యి, డాలర్ బిగ్ బాస్, ఎడ్యుకేషనల్ పార్ట్నర్ KL Dimutube యూనివర్సిటీ, షాపింగ్ పార్ట్నర్ జీవి మాల్. షాప్ అండ్ సెలబ్రేట్. రేపటి ఎపిసోడ్ లో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా టాటా, సీ యూ, బాయ్.